హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అగైన్ సునీల్. నా లాస్ట్ వీడియోలో మీకు ర్యాఫ్టాక్ బాటమ్ మ్యాట్ ఎలా కట్టాలో చూపించాను కదా. సో మొత్తం బాటమ్ మ్యాట్ అంతా కట్టేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. మనకి చూస్తే మెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది, మెయిన్ బార్స్ అనేవి ఎప్పుడు కూడా బాటమ్ మ్యాట్లో బాటమ్ పోర్షన్లో ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ అనేది టాప్ పోర్షన్లో ఉంటాయి. టాప్ మ్యాట్ వచ్చేటప్పటికి రివర్స్లో ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే బాటమ్ మ్యాట్ వచ్చేటప్పటికి కంప్రెషన్ జోన్ ఏదైతే ఉండిద్దో అది టాప్లో ఎక్కువ ఉంటుంది, టెన్షన్ జోన్ అనేది బాటంలో ఎక్కువ ఉంటుంది. సో స్టీల్ అనేది రెయిన్ఫోర్స్మెంట్ అనేది టెన్షన్ జోన్లో ఎక్కువ పెట్టాలి కాబట్టి మనం మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ అంతా కూడా బాటమ్ మ్యాట్లో బాటమ్ పొజిషన్లో పెడతాం. సో దాని గురించి బాటంలో హెవీ డయా అంటే మనకి ఇచ్చిన 2 డయాలో ఏదైతే ఎక్కువ డయా ఉన్నదో దాన్ని బాటంలో ఉండిద్ది, ప్లస్ డే ఏదంటూ ఉన్నదో అదే అప్పర్ పోర్షన్లో ఉండిద్ది. అంతేకాకుండా స్పేసింగ్ కూడా రెండిట్లకి చాలా డిఫరెంట్ ఉండిద్ది. మాకు ఇక్కడ మెయిన్ బార్స్ వచ్చేటప్పటికి 130 స్పేసింగ్ ఇచ్చాడు, డిస్ట్రిబ్యూషన్ వచ్చేటప్పటికి 200 స్పేసింగ్ ఇచ్చాడు. సో ఈ విధంగా బాటమ్ మ్యాట్ మొత్తం కట్టేసిన తర్వాత బైండింగ్ అనేది అయిపోయిన తర్వాత కవర్ బాక్స్ కూడా పెట్టారో లేదు కరెక్ట్గా చెక్ చేసినట్టు మ్యాట్ అనేది ఎక్కడ బాటంలో టచ్ అవ్వకూడదు అనమాట. ఎందుకంటే ఎంత పీసెస్ వేసినా కూడా అబౌట్మెంట్స్ బిల్డింగ్స్ అయినా ట్రై చేయొచ్చు, కానీ అబౌట్మెంట్స్ లేకపోతే పెద్ద పెద్ద స్ట్రక్చర్స్కి వచ్చేటప్పటికి మా సాయిల్ అనేది కన్ఫామ్గా టచ్ అవుతుండదు. సో అలా టచ్ అవ్వకుంటే ఐరన్కి రెస్ట్ అనేది బట్టి త్వరగా స్ట్రక్చర్ అనేది త్వరగా డ్యామేజ్ అవుద్ది. కాబట్టి బాటమ్ ప్రతిదానికి గ్యాప్ ఉండేట్టు చూసుకోవాలి. సో కనిపిస్తుంది కదా గ్యాప్, ఇదిగో వాటర్కి చేయి దూరంతా 75 థిక్ పెట్టించాం. సో ఈ విధంగా ఒకవేళ కవర్ బ్లాక్స్ కనుక అంత వెయిట్ మైలపోతున్నాయి అంటే కనుక నార్మల్ రాక్ కన్నా పెట్టుకోవచ్చు. ఎందుకంటే రాక్ కూడా మనకి ఒక సర్టెన్ కవరింగ్ ఇచ్చిద్ది, అట్ ది సేమ్ టైం మనకి ఎలా కాంక్రీట్ ప్రాపర్టీస్ని ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా అది కూడా కాంక్రీట్కి సపోర్ట్ ఇచ్చిద్ది. కాబట్టి ఈ విధంగా మేము రకరకాల రాక్స్ దగ్గరలో అవైలబుల్ ఉన్న వాటిని కూడా మధ్య మధ్యలో పెట్టించేసి తెప్పించాం. సో ఈ విధంగా మొత్తం బాటమ్ మ్యాట్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని చైర్స్ అనేవి ప్రొవైడ్ చేయించాలి. చైర్స్ ప్రొవైడ్ చేసేంతకు ముందు బాటమ్ మ్యాట్ ఎలా చెక్ చేసుకోవాలో చూసుకోండి. బైండింగ్ అంతా కన్ఫర్మ్గా అయిందా లేదా, కవర్ బ్లాక్స్ పెట్టారా లేదా, ఎల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టాప్ పోర్షన్ అంటే అప్ సైడ్ పెట్టారా లేకపోతే ఎక్కడైనా కిందకి కొంచెం క్రాస్గా ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకుని అప్పుడు చైర్స్ అనేవి పెట్టించుకుంటాం. సో కొంతమంది చైర్స్ అనేవి ఎలా చేస్తారు, కొంతమంది ఎలా చేయరు. సో ఎలా చేసినా చేయకపోయినా మనకు మట్టికి రెయిన్ఫోర్స్మెంట్ టాప్ మ్యాట్ ఏదైతే ఉన్నదో మా దగ్గర ర్యాఫ్ట్ యొక్క థిక్నెస్ వచ్చి ట్రెపెజోయిడల్ షేప్ వచ్చింది. ట్రెపెజోయిడల్లో 1 మీటర్ రెక్టాంగిల్ అండ్ పైన ట్రయాంగిల్ పోర్షన్ వచ్చి 1.5 మీటర్ వచ్చింది. సో దానికి తగ్గట్టు చైర్స్ అనేవి ఈ టైప్లో వేస్తాం. చైర్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే 1 లెగ్ అటు సైడ్ బెండ్ అయ్యి ఉంటే అనదర్ 1 ఆపోజిట్ డైరెక్షన్లో బెండ్ అయ్యి మనకి ఎంత లెంత్లో కావాలో అంటే టోటల్ 2.6 ఉన్నది కదా మనకి 2.5. ఆ 2.5లో కింద 75 పైన 75 కవర్ తీసేస్తాం 75 mm. సో అంటే 0.15 టాప్ బాటమ్ కలిపి. అంతేకాకుండా దాని తర్వాత టాప్ రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో దాని మ్యాట్ టాప్ ఆ చైర్ మీద కూర్చోబెడతాం కాబట్టి దాని థిక్నెస్, దాని మీద వచ్చే డిస్ట్రిబ్యూషన్ థిక్నెస్, కింద కింద ఈ 2 డిస్ట్రిబ్యూషన్ మెయిన్ బార్ యొక్క థిక్నెస్ ఇవన్నీ కూడా తీసేస్తాం. సో ఈ విధంగా మొత్తం తీసి దాన్ని బట్టి ఎంత రావాలనేది చెక్ చేసుకుంటాం. అది ఎలా చెక్ చేయాలనేది డ్రాయింగ్ స్టడీ చేసి చూస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. సో మనకు మొత్తం కింద రెక్టాంగిల్ పోర్షన్ అనేది 1 మీటరు అండ్ ట్రయాంగిల్ పోర్షన్ వచ్చేటప్పటికి 1.5 మీటర్ హైట్ ఇచ్చారు. అది మీకు డ్రాయింగ్ చూపిస్తాను, చూడండి. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇదే పోర్షను, ఇది రెయిన్ఫోర్స్మెంట్ డయాగ్రామ్ కాబట్టి షేప్ ఇచ్చాడు కానీ డైమెన్షన్ ఇవ్వాల. సో మనం కాంక్రీట్ డయాగ్రామ్ చూస్తే మనకు షేప్ డైమెన్షన్ అనేది మెన్షన్ చేస్తాడు. కింద పీసీసీ ఎంత థిక్నెస్ వేయాలి మెన్షన్ చేశాడు కదా, 100 mm పీసీసీ లెవెల్. దాని తర్వాత 1000 mm 1500 mm మనకి డ్రాయింగ్లో మెన్షన్ చేస్తారు పక్క నోట్స్ అని చెప్పి ఆ డైమెన్షన్ని ఏ దేంట్లో ఉన్నాయో. సో ఆ విధంగా చెక్ చేసుకుని 2.5 వచ్చింది కదా, ఈ 2.5లో చైర్ అనేది కూర్చున్నట్టు, ఆ చైర్ ఏదైతే ఉన్నదో ఆ చైర్ అనేది కూర్చున్నట్టు చూసుకుని చైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఈ విధంగా ప్రొవైడ్ చేయించిన తర్వాత టాప్ మ్యాట్ అనేది రెడీ చేయించుకుంటాం. సో టాప్ మ్యాట్ ఎలా రెడీ చేస్తారు, ఏం చేస్తారు అని చూడాలని నా నెక్స్ట్ వీడియో చూడండి. ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి.
ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.